ఈరోజు మా పెరట్లో ఉన్న చిన్న జామ మొక్క నాతో అలిగిందండి. నేను దగ్గరికి వెళ్తే రోజు ఆకులు ఊపుతూ నవ్వుతుంది. కానీ ఈరోజు మాత్రం ముఖం అటు తిప్పేసుకొని చిన్నగా అలిగి పక్కనే ఉండే మల్లె మొక్కతో చెప్తుంది, వచ్చింది కానీ నేను పలకను అని చెప్పు అని. అప్పుడు నాకు నవ్వొచ్చింది. దానికి కారణం కూడా నేనే అండి. మొన్న పక్క ఊరికి వెళ్ళినప్పుడు ఒకరి పెరట్లో ఒక జామ మొక్కను చూశాను. అది కూడా దీనంతే చిన్నగా ఉంది. కానీ బోలెడు కాయలు పళ్ళతో మొత్తం నిండిపోయింది. నిన్న సాయంత్రం నీళ్లు పోస్తూ, చూసావా నీ అంతే ఉన్న మొక్క ఎన్ని కాయలు కాసిందో, నువ్వెప్పుడు కాస్తావు అని అడిగాను. అంతే, రోజు నేను చెప్పే మాటలన్నీ నవ్వుతూ ఉన్న మా జామ మొక్క ఈరోజు మాత్రం ముఖం అటు తిప్పేసి మౌనంగా ఉంది. అప్పుడు అర్థమైంది, చిన్న మొక్కనే ఇంకో మొక్కతో పోల్చితే ఇంత బాధపడితే మనుషుల్ని వేరే మనుషులతో పోల్చి వాళ్ళని చూడు, నిన్ను చూడు అని చిన్న చూపు చూస్తే వాళ్ళ మనసు ఇంకెంత బాధపడుతుందో కదా. అందుకే ప్రతి మొక్క తమ సమయానికి కాస్తుంది, ప్రతి మనిషి తన సమయానికి వికసిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఓపిక పట్టడం.